హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్డబ్ల్యూ సుధా ఎంబ్రాయిడరీ. ఈరోజు వ్లాగ్ వచ్చి వైజాగ్లో మేము ఇలా ఓడరేవు దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ అన్ని ఓడలు ఉన్నాయి, బోల్డ్ అన్ని ఓడలు అయితే ఉన్నాయి ఇక్కడ. నేను ఎప్పుడైతే ఇన్ని ఓడలు ఎప్పుడూ చూడలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళటం. వైజాగ్ ఇంత ముందు వెళ్ళాను కానీ ఎప్పుడూ చూడలేదు, ఇప్పుడే చూడటం. చాలా ఉన్నాయండి. పెద్ద ఓడరేవు అయితే చాలా పెద్దది. ఇక్కడ వెరైటీ ఓడలు కూడా ఉన్నాయి, చిన్నవి పెద్దవి, చాలా రకాల ఓడలు ఉన్నాయి. నైట్ పూట వెళ్ళాము, అందుకే చీకటిగా ఉంది. అక్కడ లైటింగ్ కూడా లేదు, అందుకే కనపడట్లేదు. కొంచెం ముందుకు వెళ్ళాక లైటింగ్ ఉంది, అక్కడ కనపడుతున్నాయి బాగానే. అక్కడ వాళ్ళు ఉంటారు కదా, అదే చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడాము. బాగా మాట్లాడుతున్నారండి, మంచిగానే. నేను ఎప్పుడూ చూడలేదు సినిమాలలో, టీవీ వాటిలలో చూడటం తప్పితే ఓడల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం. అమ్మో ఎన్ని ఉన్నాయా అనుకున్నాను, బోల్డ్ ఎన్ని ఉన్నాయి ఓడలు అయితే. చూడండి ఎన్ని ఓడలు ఉన్నాయో. ఏంది అన్నీ నైట్ అయిపోయాక వచ్చి ఆపారేమో అనుకున్నాం మేము, లేదంట. ఇప్పుడు వాళ్ళ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 దాకా ఆపేస్తారంట. అంటే చేపలు గుడ్లు పెట్టే టైం అంట ఇదైతే, అందుకని అన్నీ ఆపేశారు, ఎవరు పనికి వెళ్ళలేదు. ఇది ఎవరు చెప్పారంటే అక్కడ ఒక అతను చెప్పాడు, అన్నీ వివరంగా చెప్తున్నాడు అతనైతే. అతన్ని అడిగాము, ఏంటండి అన్నీ పని అయిపోయాక వచ్చారా ఏంటి అని అడిగాము. అడిగితే లేదండి ఇప్పుడు వెళ్ళవు ఓడలు అని చెప్తున్నాడు. ఇప్పుడు గుడ్లు పెట్టే టైం, అందుకనే ఎవరు ఓడలను ఇప్పుడైతే తీసుకెళ్ళరు, తీసుకెళ్తే జరిమానా వేస్తారు అని చెప్తున్నారు ఆయన. అటు ఇటు గాన్లు పెట్టారు కదా వాటికి, షిప్పులు అదే ఓడలకి, అవి ఎందుకు పెట్టారా అని మా వారిని అడిగితే చెప్తున్నాడు. ఓడ గుద్దుకున్నప్పుడు అదే రాసుకుపోకుండా కట్టారంట, అదే చెప్తున్నారు. అతన్ని అడిగాము, ఇక్కడ ఇవన్నీ మీ ఓనా అని అడిగాము. లేదండి, కొంతమంది ఓను ఉన్నాయి, కొంతమందికి రెంట్కి తీసుకుంటాము, ఏ రోజు కూలి ఆ రోజు ఇస్తారు అని చెప్తున్నాడు అతనైతే. అతను చెప్తున్నాడు, అదే ఈ ఒక్కొక్క ఓడొచ్చి ఎంత అవుతుంది అని అడిగాము. 10 లక్షల కాడి నుంచి 50 లక్షల దాకా ఉంటాయంట ఈ ఓడలైతే. అన్నీ చేపలు పట్టేయనండి ఓడలు. అతను అదే చెప్తున్నాడు, వెళ్ళేటప్పుడు అంట వీళ్ళకి టైం కూడా పట్టిద్ది అంటండి. ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదంట, 15 రోజులు అలా కూడా పట్టిద్దంట వాళ్ళు స్టార్ట్ అయిన కాడి నుంచి. ఈ 15 రోజులకి సరిపడా ఐస్ గడ్డలు, అంటే చేపలు బ్రతికున్న చేపలే కావాలి కదా, అందుకని పాడవకుండా చేపలు వాటిని నిలువ ఉంచడానికి రిటర్న్ వచ్చేదాకా ఐస్ గడ్డలు అవన్నీ తీసుకెళ్తారంట. వాళ్ళకి కావాల్సిన రేషను, పప్పు అన్నీ వండుకోవటానికి అన్నీ తీసుకెళ్తారంట. దీనికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా పడుతుందంట. అతను అన్నీ చెప్తున్నాడు వివరంగా. ఇతనితో మాట్లాడుతుంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా వాళ్ళేనండి, వచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, అదృష్టం ఉంటే మంచి 2 రోజులకే చేపలు తగులుతాయంట. మా వారు ఊరికి సరదాగా ఎక్కారు, ఎమ్మటే దిగారు. వాళ్ళు చెప్తున్నారు, లక్ అంతా అదృష్టం మీదే ఉంటుందంట చేపలు దొరకటం కూడా. ఒక్కోసారి అయితే ఒక్క చేపే ఉంటుందండి, 50 లక్షలకు ఉండిద్దంట ఒక్క చేపే. కానీ అది తినటానికి ఉంటుందంట 50 లక్షలది. మెడిసిన్కి అయితే వాడతారంట అది, ఆ చేపని. అది ఒక్కొక్కసారి అదృష్టం వల్ల తగిలిద్దంట అలాంటివి. కొన్ని చేపలు చాలా కాస్ట్ ఉండే చేపలు కూడా ఉంటాయంట. అప్పుడు వీళ్ళు పట్టేదాన్ని బట్టి వాళ్ళకి అమౌంట్ ఇస్తారంట ఓనర్సు. అదృష్టం వల్లే కలిసి వచ్చిద్ది ఇది అని చెప్తున్నారు. కొంతమంది ఓడలు కొనుక్కున్న వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉన్నారంట, కొంతమంది బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారంట, అంటే కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉన్నారంట ఇళ్ళల్లో.
వివరంగా చెప్తున్నారు. అదృష్టం మీదే ఉంటుందండి అని చెప్తున్నాడు అతనైతే. యూట్యూబ్లో లోకల్ నాని అని అతని గురించి అడిగాము. ఇక్కడ షిప్పులు ఉన్నాయా అని అడిగాము. 2 అయితే ఉన్నాయి అతనికి అని చెప్పారు. అతనికి 2 షిప్పులు ఉన్నాయి, 2 ఓడలు ఉన్నాయంట. సారీ, షిప్పులు కాదు, ఓడలు ఉన్నాయంట. అదే చెప్పారు. బాగా మంచిగా మాట్లాడుతున్నారండి. మొన్న ఈ మధ్య వార్తల్లో కూడా చూపించారు. ఓడలు తగలబడ్డాయి, ఎన్ని ఓడలు తగలబడ్డాయని అడిగారు మా అన్నయ్య. అడిగితే చెప్తున్నారు 20-25 దాకా తగలబడ్డాయండి అని చెప్తున్నారు. వాటికి ఇన్సూరెన్స్ లేదా అంటే ఇన్సూరెన్స్ ఏమి ఉండదండి. మరి నష్టపరిహారం ఎవరు ఇచ్చారు అని అడిగితే చెప్తున్నారు, ఇప్పుడు ఎలక్షన్ల కోడ్ కదా అందుకని ఇచ్చారండి. అంటే ఒక్కొక్క ఓడకి 25 లక్షల దాకా ఇచ్చారు. కొన్ని పాత ఓడలే అయినా కానీ వాటికి కూడా 25 ఇచ్చారు. బాగా 4 అయితే బాగా పెద్ద ఓడలు ఉన్నాయంట, వాటికి కూడా 25 లక్షలే ఇచ్చారంట. వాళ్ళందరూ కొనేసుకున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. పోనీలే ఏదో ఒకటిలే అని అనుకున్నాము. కాకపోతే వీళ్ళకి మాత్రం ఈ 15 రోజులు ఇబ్బందేనంట. చేపలు పడిందాకా ఓడలు, ఆ చేపలు పడ్డాకే రిటర్న్ రావాలంట వీళ్ళు. అదే చెప్తున్నారు. మాకు ఆ 15 రోజులు పనేనండి అని చెప్తున్నారు. మేము అడిగాము, మీకు భయం వేయదా అంటే ఏం భయం అండి, మాకు అలవాటు అయిపోయింది, ఓడలోనే ఉంటాం కదా, మాకేం భయం అని చెప్తున్నారు. మీకు ఒకవేళ సొర చేపలు అలాంటివి ఏమన్నా పడతాయా అని అడిగాము. పడతాయండి, సొర చేపలు ఖచ్చితంగా అంటే పడతాయంట. ఒక్కో టైంలో చూశారంట వీళ్ళు సొరను కూడా. అప్పుడు ఏం చేస్తారు, అది మీదకి వచ్చిద్ది కదా అని అడిగాము మేము. అడిగినప్పుడు అతను చెప్తున్నాడు, అతని చేతిలో ఉన్న దాంతో గట్టిగా ఇంకా ఆ సొరకి ఎక్కడ వేయాలో అక్కడ వేసేస్తారు. అంటే వాళ్ళ కంఫర్టబుల్ని బట్టి అక్కడ గుద్దుతారంట. ఇంకా అది మనం మాకు హాని కదా, మేమేం చేయకపోతే ఇంకా ఆ పనే చేస్తాం మేము అని అతను చెప్తున్నాడు. కష్టమేనండి, అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి అంత వాళ్ళకి భయం ఏమి అనిపించట్లేదు వాళ్ళు చెప్తుంటే. కాకపోతే వినే వాళ్ళకి మాకే భయం వేసింది. అన్ని రకాల చేపలని చూశారంట వీళ్ళైతే చెప్తున్నారు. వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారండి వీళ్ళైతే. నేను ఇప్పుడే వీళ్ళని చూడటం అంటే చేపలు పట్టే వాళ్ళని చూడటం నేను ఎప్పుడూ చూడలేదు. బాగా సమాధానం అయితే అన్నీ వివరంగా చెప్తున్నారు. సరే, ఈ కావాల్సిన పప్పులు ధాన్యాలు అన్నీ ఓనర్సే ఇస్తారంట వీళ్ళకి. వాళ్ళదే అంట ఖర్చు, వచ్చేదాకా వాళ్ళదే ఖర్చు ఉంటుందంట. వచ్చాక వీళ్ళు ఎన్ని చేపలను పట్టారో ఆ అమౌంట్ని బట్టి వీళ్ళకి కూలీ ఇస్తారంట. వాళ్ళ 15 రోజులకి, అంటే ఎన్ని రోజులు వెళ్ళారో అన్ని రోజులకి సరిపడా. బాగా మంచిగా మాట్లాడారండి వీళ్ళైతే. బాగా కష్టం ఉందండి వీళ్ళలో. ఇది నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.